షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి ఆశ్వ మెస్సేమిలను బహుగా ఆశీర్వదించును గాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలను వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నారు కదా. ఏదైనా కూడా మనం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనంలో మధ్య భాగంలో యెహోవా మనకు తోడై ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి మనకు నిత్యము తోడుగా ఉండేవాడు. ఆయన తన ప్రజలైన ఇజ్రాయేలుతో నిత్యము వరకు తోడుగా ఉన్నాడు. వారిని ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వరకు తోడుగా ఉన్నాడు. వారు ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో నడుస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడు. ఆ పాలుతలు ప్రవహించే దేశమును వేగు చూడడానికి వెళ్ళిన అక్కడ యెహోషువ, కాలేబు వారు అంటున్నారు, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, కాబట్టి మీరు భయపడకండి. ఎందుకంటే ఆ యెహోవా నిరంతరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచేవాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఉన్న ఆ ఎలోహిం, యోసేపుతో ఉన్న ఎలోహిం నేడు మనతో కూడా ఉన్నాడు, మనకు తోడుగా ఉండేవాడు. యోసేపును చూసుకుంటుంటే తన అన్నను గోతులో త్రోసేటప్పుడు, ఆ గోతులో పడ్డప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ గోతులో నుంచి బయటకు విడిపించాడు. అక్కడ ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు, బానిసగా అమ్మబడినప్పుడు అక్కడ యెహోవా తనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యెహోవా తనకు తోడుగా ఉన్నాడు. చెరసాలలో బాధింపబడ్డప్పుడు యెహోవా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ చెరసాల నుంచి కూడా విడిపింపబడుతూ వచ్చాడు. ఐగుప్తునకు ఒక ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చాడు. ప్రియులారా, యెహోవా తోడుగా ఉంటే ఏ విధంగా పరమ తండ్రి వారిని ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా నిలబెడతాడో. దావీదుకు యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు సౌలు చేతుల నుంచి తప్పింపబడ్డాడు. ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజుగా నింపబడుతూ వచ్చాడు. వాడి ప్రియులారా, యెహోవా మనకు తోడుగా ఉంటే మనల్ని ఉన్నత స్థలంలో నిలబెడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆయన మనకు ప్రతి కీడు అప్పగించి తప్పిస్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ కాపాడువాడు, కొనుక్కొని నిద్రపోడు, యెహోవాయే నీకు తోడుగా ఉండేవాడు. ఆయన తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలుగా నిరంతరము యుగయుగాలు ఆయన తోడుగా ఉండేవాడు. ఆయన మార్పు లేనివాడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. కాబట్టి మన పితరులతో ఉన్న ఎలోహిం నేడు మనతో కూడా ఉన్నాడు. నేను మనల్ని కూడా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ సర్వోన్నతుని యొక్క, ఆ సర్వాధికారి యొక్క తోడు నిరంతరం మనం కోరుకోవాలి. అయ్యా, నీ సన్నిధికి తోడుగా ఉంచుము, నువ్వు నాకు తోడుగా ఉండము. ఆయన తోడు లేకుంటే మనం ఏం చేయలేము సుమా. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానమును మన పక్షం నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆ నిరంతరము తోడుగా ఉన్న యెహోవాను మనం నిరంతరం స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అప్పుడు నిత్యము నిరంతరము ఆయన తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ ఆ కాపుదల ఆయన తోడు నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, ఏలేలో ఇజ్రాయెల్ అదోనా ఎల్షదానికి స్తోత్రములు. ఇజ్రాయెల్కు తోడుగా ఉన్న తండ్రి, మా పితరులకు తోడుగా ఉన్న తండ్రి, మాకు కూడా తోడుగా ఉండి మీరు నడిపించమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.